కంటి గంటి కంటినో ముక్కంటి ఈశ్వరుడు నేనంటినో కంటి గంటి కంటినో ముక్కంటి ఈశ్వరుడు నేనంటినో కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై కాదారు కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై కాదారు కంటి కంటి కంటినో ముక్కంటి ఈశ్వరుడు నేనంటినో కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై కాదారు కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై కాదారు మూటి మూటి మూటిలో ముమ్మూటిపై పేటుపై నిలచుంటినో మూటి మూటి మూటిలో ముమ్మూటిపై పేటుపై నిలచుంటినో మేటైన పోతులూరి వీరబ్రహ్మము నేనై పైగా నుంటినో మేటైన పోతులూరి వీరబ్రహ్మము నేనై పైగా నుంటినో కంటి గంటి కంటినో ముక్కంటి ఈశ్వరుడు నేనంటినో కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై కాదారు కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై కాదారు ఆరు మూడేడుపై అష్టాదశ జ్యోతులపై నుంటినో ఆరు మూడేడుపై అష్టాదశ జ్యోతులపై నుంటినో హరిహరాదులకెల్ల అలవిగాకుండానే అంతటా నిండుంటినో హరిహరాదులకెల్ల అలవిగాకుండానే అంతటా నిండుంటినో కంటి కంటి కంటినో ముక్కంటి ఈశ్వరుడు నేనంటినో కంటి మింటికి రెంటి అంటి చూడగా వినే విరాట్ రూపుడై కాదారు కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై కాదారు నాలుగైదారేడుపై ఆవల హంస ప్రణవముపై నుంటినో నాలుగైదారేడుపై ఆవల హంస ప్రణవముపై నుంటినో నరలోక నాగలోక లోకలోకమునేలే
ప్రభువై పైగా నుండినో నరలోక నాగలోక లోకమునేలే ప్రభువై పైగా నుండినో కంటి గంటి గంటినో ముకంటి ఈశ్వరుడు నేనంటినో కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై గదరు 16 15 పై 12 ప్రణవ ప్రకాశుడను 16 15 12 ప్రణవ ప్రకాశుడను పగలూరయ్యనగా పరిపూర్ణతీతుడై అందరిలో నిండుండినో పగలూరయ్యనగా పరిపూర్ణతీతుడై అందరిలో నిండుండినో కంటి గంటి గంటి ముక్కంటి ఈశ్వరుడు నేనంటినో కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై గదరు 7 లాగు 21 అవల నేనుంటినో ఇహ పరములు మీరి ఏకస్వరూపుడై అంతటా నిండుంటినో ఇహ పరములు మీరి ఏకస్వరూపుడై అంతటా నిండుంటినో కంటి గంటి గంటినో ముక్కంటి కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై గదరు అండపిండాండములు బ్రహ్మాండమై అఖండ తేజుడనో అండపిండాండములు బ్రహ్మాండమై అఖండ తేజుడనో ఖండమేమియు లేక నిండున్న భయాలు నిర్భయాలు శం బ్రహ్మం బంటినో ఖండమేమియు లేక నిండున్న భయాలు నిర్భయాలు శం బ్రహ్మం బంటినో కంటి గంటి గంటినో ముక్కంటి ఈశుడు కంటి మింటికి రెంటి అంటి చూడగానే విరాట్ రూపుడై గదరు కాదర్ భగవాను ఎంతటోడు అనేది తేల్చినాడేడ ఎక్కడ మస్తానండి ఆయన ఇది మా గురుదేవుల వారు చెప్పేవాడు బ్రహ్మంగారి మఠంలో స్వామివారి వార్షికోత్సవాలు జరిగేటప్పుడు కాదర్ భగవాన్ గారు బ్రహ్మంగారి సమాధికి పక్కన ఒక పీఠం వేస్తారట. ఆ పీఠం మీద కూర్చుంటాడట స్వామిగారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయట.
ఆ 3 రోజులు ఆ ఫోటోలో ఎట్టున్నాడు అలాగే వీరాసనంలో ఇలా కూర్చునేస్తాడట. 3 రోజులు ఉత్సవాలు అయిపోయి అంతవరకు 3 రాత్రులు 3 పగళ్ళు ఆ ఆసనంలో నుంచి అట్లా కదిలేదు లేదు, అట్లే ఉంటాడట. 3 రోజులు సమాధిలో ఉంటాడట. ఇది సుబ్బదాస యోగేంద్రుల వారు మా గురువు గారికి చెప్పాడట. స్వామిగారు నాతో చెప్పాడు ఈ విషయాన్ని. ఈ తత్వము వీరబ్రహ్మం గారి మఠంలో రాసిన తత్వం ఇది. అందువల్ల అక్కడ మేటైన పోతులూరి వీరబ్రహ్మము నేనై పైగా నేనుంటినో అనేవాడు. అంతటి గురువులనైనా మన గురువులు. కాబట్టి దీనిని అంతటి పవిత్రమైనటువంటి జన్మ మనకు లభించి మహాపురుషులైనటువంటి దివ్యజ్ఞాన సంపన్నులైనటువంటి గురువులు కూడా మనకు లభించారు. కాబట్టి ఇప్పుడు మనము ఈ పరమసత్యాన్ని తెలుసుకోవాలి.